బ్యాంకుల జాతీయకరణ. ఆ తర్వాత 6వ అంశము వాణిజ్య బ్యాంకులు. ఆ తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఆ తర్వాత సహకార బ్యాంకులు. ఆ తర్వాత సహకార వాణిజ్య సహకార మరియు సహకార వాణిజ్య బ్యాంకుల మధ్య తేడాలు. సహకార వాణిజ్య బ్యాంకుల మధ్య తేడాలు. ఆ తర్వాత బీమా సంస్థలు. పదకొండవది నాబార్డ్. చివరిగా ఇతర అంశాలు. ఇవన్నీ బ్యాంకింగ్ మరియు ఆర్బీఐలో భాగంగా మనం చదవాలన్నమాట. ఇక్కడ ముందుగా ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క నిర్మాణం, ఈ అంశం గురించి మనం చదువుకోవడానికి అంటే ముందు అసలు బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, దాని నిర్మాణం ఏ విధంగా జరిగిందనే అంశాన్ని చదువుకుంటాం. దీన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు, బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఏర్పడింది, వాటి అభివృద్ధి క్రమం, పరిణామ క్రమం ఏ విధంగా జరిగింది, ఇదే క్రమంలోనే భారతదేశంలో ఎన్ని రకాల బ్యాంకులు ఏర్పడ్డాయి, ఆ తర్వాత ఆర్బీఐ ఏ విధంగా స్థాపించబడింది, దాని జనరల్ బాడీ యొక్క విశేషాలు ఏమిటి, అది ఏ విధంగా స్థాపించబడింది, దాని విధులు ఏమిటి, ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానాలు, వాటిలో అధికారులను ఉద్యోగులను ఎలా నియమిస్తారు, అది ఆ తర్వాత ద్రవ్య పరపతి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ చదువుకుంటాం అందులో. ఆ తర్వాత బ్యాంకుల జాతీయకరణ. భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది అంటే ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో బ్యాంకులు ప్రారంభమయ్యాయి మొదట్లో. ఆ తర్వాత జాతీయం చేయబడ్డాయి కొన్ని పరిస్థితుల దృష్ట్యా. ఆ విధంగా ఏ బ్యాంకుల జాతీయకరణ జరిగింది, ఆ తర్వాత వచ్చినటువంటి నూతన పరిణామాలు ఏమిటి, అంటే తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలు, పరిస్థితులు ఏమిటి, ఆ తర్వాత ఇదే క్రమంలోనే బ్యాంకుల జాతీయకరణ ప్రక్రియలోనే దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎన్ని రకాల బ్యాంకులు ఏర్పడ్డాయి అంటే వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు అని ఈ విధంగా పలు రకాల బ్యాంకులు ఏర్పడ్డాయి. ఇందులోనే సహకార బ్యాంకులకు వాణిజ్య బ్యాంకులకు ఉన్నటువంటి తేడా ఏమిటి, ఆ తర్వాత వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే ఏమిటి, సహకార బ్యాంకులు అంటే ఏమిటి, వాటి వ్యవస్థాపన ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, వాణిజ్య బ్యాంకులు ఎలా ఏర్పడ్డాయి, ఈ విధంగా పలు అంశాలు మనం అధ్యయనం చేస్తామన్నమాట. ఆ తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో అంతర్భాగంగా ఏర్పడినటువంటి బీమా సంస్థలు ఉంటాయి. బీమా సంస్థలు అంటే ఏమిటి, వాటి స్థాపన యొక్క ఉద్దేశం ఏమిటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చదువుకుంటాం అనమాట. ఆ తర్వాత నాబార్డ్, ఇది కూడా ఒక అంతర్భాగంగా చదువుకోవాల్సి ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థలో. ఆ తర్వాత ఇంకా మనం ఇదే అంశంలోనే వదిలేసిన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా చివరిలో చర్చించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ 2వ యూనిట్లో ఉన్నటువంటి అత్యంత విస్తృతమైన అంశం బ్యాంకింగ్ వ్యవస్థ. మిగతావన్నీ కొద్దిగా తక్కువ మొత్తంలోనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక కథలాగా చదువుకొని వాస్తవ దృక్పథంతో వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడే మనము వాస్తవ దృక్పథం అంటే ప్రతి అధ్యయనాన్ని ప్రతి అంశాన్ని, ప్రతి టాపిక్ని చదివిన తర్వాత వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం గుర్తుపెట్టుకోలేము. కాబట్టి అధ్యయనం చేయడం, ప్రాక్టీస్ చేయడం, చదవడం, ప్రాక్టీస్ చేయడం, ఈ విధంగా మనకు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఈ నిరంతర సాధన ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలన్నమాట. ఇప్పటి వరకు మనము ఇందులో 3 అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఒకటి ద్రవ్యము, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్.
3 అంశాల గురించి చర్చించుకున్నాం. మళ్ళీ ఇందులోనే ఇదే యూనిట్లోనే కోశ విధానము అని ఉంది. ఈ కోశ విధానంలో కోశ లోటు, కోశ అసమతౌల్యము, ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. అక్కడ ఓన్లీ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది అంతే. మనకు ఇచ్చిన సిలబస్లో కోశ విధానం అనే చోట అంటే ఫిస్కల్ సిస్టమ్ అనే చోట డెఫిసిట్ ఫైనాన్స్ అండ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది. దాన్ని అసంపూర్తిగా ఇచ్చారు అక్కడ. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని ఉండాలి. అక్కడ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని ఉండాలి. అప్పుడే అది కరెక్ట్ అవుతుంది అన్నమాట. కోశ విధానంలో భారతదేశంలో కోశ విధానం ఏ విధంగా ఉంది, దాని పూర్వపరాలు ఏమిటి, కోశ లోటు అంటే ఏమిటి, డెఫిసిట్ ఫైనాన్స్ అంటే ఏమిటి, ఎఫ్ఆర్బిఎం అంటే ఏమిటి, ఇవన్నీ 4 అంశాలు 4 ఉపవిభాగాలుగా విభజించుకొని చదవాల్సి ఉంటుంది అన్నమాట. దీన్నే కోశ విధానం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇందులోనే పన్నుల వ్యవస్థ ఉంది. మనము ఈ పన్నుల వ్యవస్థ గురించి చదువుకునేటప్పుడు పన్నుల వ్యవస్థను వివిధ రకాల పన్నులు, ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి, ఏ పన్నులు ఎప్పుడు ప్రవేశపెట్టారు. సరే, బ్యాంకింగ్ వ్యవస్థలో పన్ను సంస్కరణలు మర్చిపోయాం మనం. అసలైన విధి అదే. ఇతర అంశాలనే చోట బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టేటువంటి పన్నుల సంస్కరణ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టేటువంటి పన్నుల సంస్కరణలు. ఈ పన్నుల సంస్కరణలు చదువుకుంటూనే అక్కడ బ్రాకెట్లో మనకు సిలబస్లో జిఎస్టి అని పేర్కొనడం జరిగింది. ట్యాక్స్ సిస్టమ్. ఈ ట్యాక్స్ సిస్టంలో బ్రాకెట్లో జిఎస్టి అంటే మనం అక్కడ పన్నుల గురించి చదువుతూనే జిఎస్టి అనే అంశాన్ని ప్రాముఖ్యతనిస్తూ మనము ఆ అంశాన్ని చదవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే జిఎస్టి అనే భావన ఎలా ప్రారంభమైంది, దాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికంటే ముందు ప్రపంచంలో ఏ దేశాల్లో దాన్ని అమలుపరిచారు, భారతదేశంలో జిఎస్టి అనే భావన ఎప్పుడు వాడుకలోకి వచ్చింది, దాన్ని మొదటిసారిగా దాన్ని కార్యరూపం దాల్చిన వారెవరు, అది ఏ విధంగా చట్టరూపం దాల్చింది మొదలైన అంశాలన్నీ ఈ ట్యాక్స్ సిస్టంలోనే మనం చదవాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ చదివేటప్పుడు పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు అవి విడివిడిగా అధ్యయనం చేసిన తర్వాతనే జిఎస్టీని అధ్యయనం చేయాలన్నమాట. ఎందుకంటే ముందు మనకు పన్నుల వ్యవస్థ మీద సంపూర్ణ అవగాహన రావాలి. ఆ తర్వాతనే జిఎస్టీని చదువుకున్నట్లయితే అప్పుడు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనేవి ఇంతకుముందు ఉండేవి. అవన్నీ కలిపి జిఎస్టీ రూపంలో ఒకే దేశము ఒకే పన్నుల వ్యవస్థ అనే నినాదంతో ఈ జిఎస్టీ అమల్లోకి వచ్చిందని చదువుకుంటే సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఈ కోశ విధానం అనే దాంట్లో కోశ విధానం ఇందులో ముందుగా మనము భారతదేశంలో కోశ విధానం మొదటి అంశంగాను, రెండవ అంశంలో కోశ విధానంలో ప్రభుత్వ పరిధి, ప్రభుత్వం యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందో చదవాలి. ఆ తర్వాత
కోశ విధానం యొక్క లక్ష్యాలు, సాధనాలు. అంతే, ఈ 3 అంశాలు ఉన్నాయి ఇందులో. దీంట్లో 4వ అంశంగా మనకు సిలబస్లో ఏవైతే అక్కడ పదాలు పేర్కొన్నారో కోశ లోటు, డెఫిసిట్ ఫైనాన్స్ అండ్ ఎఫ్ఆర్బిఎం. అక్కడ మనకు సిలబస్లో కేవలం ఇది మాత్రమే కనబరిచారు. ఏమని? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంగ్లీష్లో. అక్కడ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, మిగతాది ఎవరు కొట్టారనమాట, అది లేదు అక్కడ. కాబట్టి దాన్ని పూర్తిగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని చదువుకోవాల్సి ఉంటుంది అక్కడ. ఇది కోశ విధానం. ఆ తర్వాత పన్నుల వ్యవస్థ. ఇదివరకే చెప్పుకున్నాం. పన్నుల వ్యవస్థలో పన్నుల పరిచయము, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ప్రపంచ దేశాలలో జిఎస్టీ, భారతదేశంలో జిఎస్టీ, ఈ విధంగా చదువుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రాస్తాను, ఎందుకైనా మంచిది, దాంట్లో అంశాలు ఏమేమి వస్తాయనేది రాస్తాను ఇప్పుడు. భారతదేశంలో పన్నుల వ్యవస్థ.